పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఈ నినాదం కమ్యూనిస్టులు. ఎందుకంటే కార్మికులు అందరికీ సహజంగా బోలెడని సమస్యలు ఉంటా ఉంటుంది. వాళ్ళని ఆ విద్య తక్కువ ఉండి కూలి పనులు ఇతరత్ర పనులు చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఒక యునైట్ చేయడం ద్వారా వాళ్ళకి సామూహిక ప్రయోజనం చేసి పెడతామంటూ వాళ్ళతో యూనియన్లను నడిపిస్తుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ జీతాల్లో నుంచి ఇంతని వాటా తీసుకుంటుంటుంది. ఆ డబ్బులతోనే కమ్యూనిస్టులు బ్రతికేది. ఈవెన్ ముఠా కార్మికుల దగ్గర నుంచి కూడా వాళ్ళు కూలి చేసి సంపాదించే డబ్బుల నుంచి కొంత సొమ్ము వీళ్ళకి ఇవ్వాలి విరాళం కిందన ప్రతిరోజు కూడా. ఆ డబ్బులతోనే పార్టీ బతుకుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్రయోజనాలు ఇక్కడ ఉభయ కుశలోపర అనమాట. వాళ్ళందరికీ నిజంగా వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు వీళ్ళు ఏం పరిష్కరించరు. కానీ సామూహిక ప్రయోజనం పేరుతో ఇప్పుడు ఇవాళ ఏంటి జగన్ని గద్దెదించాలన్న తెలుగుదేశం పార్టీ ఆశయం, భారతీయ జనతా పార్టీని దగ్గరికి తెచ్చుకోవాలన్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ కంటే కూడా నన్ను పొత్తులోకి తీసుకుంటే మీకు ప్రయోజనం అని చెప్తుంది సిపిఐ సిపిఎం. ఎలాగా అంటే మా పెట్టుబడి ఇదిగో ఇంతమంది కార్మిక సంఘాలు ఉన్నారు, దానికి తెలుగుదేశం చెప్పే పాయింట్ ఏంటి, అయితే మీరు వాళ్ళ చేత ఏదైనా చేయించండి. ఇప్పుడు అదే జరుగుతున్నటువంటిది. సిఐటియు ఏఐటియుసి అనుబంధంగా ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రం అంతా రగిలిపోవాలా. ఈ రగిలిపోతున్నటువంటి దాని ద్వారా జగన్ మీద వ్యతిరేకత చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవ్వాలి. ఒకప్పుడు ఇదే చంద్రబాబు మీద కూడా వీళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది సహజం ఎలక్షన్స్ ముందు. ఇది కమ్యూనిస్టులు ఎవరిని త్యాగం చేస్తున్నారు అంటే తమ మీద ఉండే నమ్మకాన్ని. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ఒరుగుతుంది అంటే వస్తే కొండ పోతే ఎంట్రుక లాంటిది అనమాట. ఓ 1000 పెంచాడు అనుకోండి, చూసారా మన పోరాటం వల్ల పెరిగింది. పెరగలేదనుకోండి రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే పెంచుతాడు అని వాళ్ళని నమ్మించడం. చంద్రబాబు నాయుడు పెంచుతారా ఇప్పుడు వీళ్ళందరికీ? 26,000 రూపాయలు ఆశా వర్కర్లకి, 26,000 రూపాయలు అంగన్వాడీలకి, 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకి, 26,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తారా? అదేం చెప్పరు. ఈ ప్రభుత్వం దిగిపోతే చాలు అన్నటువంటి రూట్లో తీసుకెళ్తారు. ఇది ప్రస్తుతం కమ్యూనిస్టులు తమని నమ్ముకున్నటువంటి తమ మీద ఆయా కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని వీళ్ళ కోసం త్యాగం చేస్తారు తెలుగుదేశం కోసం. ఎందుకంటే కొన్ని సీట్లు తీసుకుంటే కొంత వాళ్ళకు కూడా రాజకీయ అవకాశం రావడం కోసం తమని నమ్మిన కార్మికుల్ని త్యాగం చేస్తుంటారు. ఇది సహజ సిద్ధ పరిణామం అన్నమాట.